హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేను ఈరోజు ఒక సూపర్ మెడిసిన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. నా ఇంట్లో హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ బెనిఫిట్స్ నేను కూడా యూజ్ చేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా? ఈ చెట్టుని వాము చెట్టు అంటారన్నమాట. ఇంగ్లీష్లో అస్వాన్ ప్లాంట్ అంటారనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ప్రతి దానికి మెడిసిన్ తీసుకోకుండా, ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇలాంటి న్యాచురల్ ప్లాంట్స్ వల్ల మనకు న్యాచురల్ మెడిసిన్తో క్యూర్ అవుతుందన్నమాట. నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కోల్డ్కి, కాఫ్కి, ఇండైజెషన్కి, బ్లోటింగ్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, స్టమక్ హెవీ ఉన్న ఇలా చాలా 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 ప్రాబ్లమ్స్కి డైలీ లైఫ్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ చెట్టు దగ్గర ఈ మెడిసిన్తో మనకి చాలా క్యూర్ అవుతుందన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మీకు ఇప్పుడు మనం అంటే ఓకే అండి, మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం మెడిసిన్ వేసుకుంటే మనకి ఓకే. కాకపోతే చిన్నపిల్లలకు కూడా ప్రతిదానికి మెడిసిన్ వేస్తే వాళ్ళ హెల్త్ ఏమవుతుందండి? ఇప్పుడు పెద్దవాళ్ళకే డాక్టర్ ఇప్పుడు చాలామంది చెప్తారు, ప్రతిసారి టాబ్లెట్ తీసుకుంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తారు కదా. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ ప్లాంట్ మాత్రం ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోండి. చాలా అంటే చాలా ఈ ప్లాంట్స్ తోటి, ఈ ఆకులతోటి మనం వంటలు కూడా చేసుకోవచ్చు. బజ్జీలు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తాయి. చాలా అంటే విన్నారా వామాకు బజ్జీలు? ఈ ఆకులను వేసుకొని శనగపిండిలో, అది నేను ఒక రెసిపీ లాగా మీకు వేరే వేరే వీడియోలో చెప్తాను. అయితే ఈ ఆకులని ఏం చేయాలంటే, మనం ఒక్కొక్కసారి అన్నం తిన్న తర్వాత డైజెషన్ అస్సలు కాదు, స్టమక్ ఫుల్ హెవీ అనిపిస్తుంది, పిచ్చి లేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 ఆకులను తీసుకొని మంచిగా వాష్ చేసి తినండి. తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్లో మీకు నార్మల్ అయిపోతుంది, స్టమక్ లైట్గా అయిపోతుంది. ఇంకోటి హెడేక్ ఉన్నప్పుడు దీన్ని 2-3 ఆకులను గ్రైండ్ చేసి దీన్ని ఫోర్హెడ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మీకు రిలీఫ్ అనిపిస్తుంది. దీనివల్ల యూజ్ ఉంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీతో నేను అస్సలు షేర్ చేసుకోను. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలు ఇవ్వను. ఇంకోటి ఏంటంటే, నోస్ బ్లాక్ ఉన్నప్పుడు స్టీమ్ తీసుకోండి. ఈ ఆకులను వేసుకొని ఒక 2-3 ఆకులను వేసి స్టీమ్ తీసుకొని మనం అదే ఆవిరి అంటాం కదా, అది పట్టుకోండి. అప్పుడు కూడా మీకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది. కోల్డ్కి కాఫీ కూడా బెస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే, స్టమక్ పెయిన్ కూడా ఉన్నప్పుడు ఈ ఆకులను తీసుకొని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగండి, రిలీఫ్ అనిపిస్తుంది. కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇచ్చింగ్ అలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఒక 2-3 ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేసుకొని తాగండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ఇవన్నీ చేయండి. చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మెడిసిన్కి వెళ్ళండి, అప్పుడు ట్యాబ్లెట్ వేసుకోండి. కానీ ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్, మనం ఏ జనరేషన్లో ఉంటున్నాం, మనం ఏ ఫుడ్ తింటున్నాం, మనం పాతకాలంలాగా వాళ్ళలా ఉండలేకపోతున్నాం. ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. మనకి ప్రతి చిన్నది, ప్రతి ఒక్కటి ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. స్టమక్ పెయిన్ అని, హెడేక్ అని, ఫీవర్ అని, కోల్డ్ అని, ఏదో ఒకటి రోజుకొకటి ఇట్లా. కానీ ఇలాంటి న్యాచురల్ అంటే మన పెద్దవాళ్ళు ఇలాంటి వాటితో వాడారు కాబట్టి, ఇలాంటి వాటిని యూజ్ చేశారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారని నేను బిలీవ్ చేస్తాను. సో నాకు
వేరే వాళ్ళు చెప్తే నేను మా ఇంట్లో హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను 2-3 టైమ్స్ నేను ఇట్లా స్టమక్ హెవీ ఉన్నప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేశాను. నాకు అనిపించింది. అందుకే మీతో ఎందుకు నేను షేర్ చేసుకోవద్దనని మీ ముందుకొచ్చాననమాట. నేను లాస్ట్‌లో మీకు నమ్మకపోతే నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను. అంటే ఈ వామాకుతో ఏమేమి చేయొచ్చు. జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు కూడా ఆ పెయిన్ దగ్గర కూడా ఇది పెట్టుకోవచ్చనమాట. ఇది పెట్టుకున్నా కూడా ఇది చాలా రిలీఫ్ అనిపిస్తది తెలుసా మీకు. దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ఇది మస్కిటోస్ కూడా నచ్చదనమాట ఈ స్మెల్. మస్కిటోస్ కూడా రావు ఇంట్లో ఈ ప్లాంట్ పెంచితే. అలాంటి యూజెస్ ఉన్నాయండి. నిజం చెప్తున్నా. ఈ ఇంట్లో ఒకవేళ మీకు ఇంట్లో ఈ చెట్టు లేకపోతే మాత్రం ఖచ్చితంగా హార్వెస్ట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్‌వి అంటే మనకి ఈ జనరేషన్‌లో కావాలండి. అందుకనే కొంత అంటే నేను పాటిస్తున్నా కదా! వాళ్ళకెందుకు చెప్పొద్దు అనని నేనైతే షేర్ చేసుకుంటున్నాను. క్లిప్ అయితే చూడండి. చూసారా డైజెషన్ సపోర్ట్, కోల్డ్ రిలీఫ్, జాయింట్ పెయిన్ రిలీఫ్, స్కిన్ కేర్, హెడేక్, మస్కిటో కంట్రోలు ఇలా అనమాట. థ్యాంక్ యూ.